మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడు చెప్పండి? ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి. కత్తితో ఛేదించనిది కరుణతో ఛేదించాలి. కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి. తెలిసి తెలియక తప్పు చేస్తే చేయుతనిచ్చి నిలపాలి. మనలో తప్పు చేయని వారు ఎవరో చెప్పండి. లోపాలు లేని వారు ఎవరో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి. గుడులలో లింగాలను మింగే బడా భక్తులు కొందరు. ముసుగులో మోసాలు చేసే మహా వ్యక్తులు కొందరు. ఆకలి తీరక నేరం చేసే అభాగ్య జీవులు కొందరు. మనలో నేరం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి. తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి. మరపురాని గుణపాఠం 10 మందిలో నెప్పించాలి. అయితే ఎన్నడు పాపం చేయనివాడు ముందుగా రాయి విసరాలి. మీలో పాపం చేయని వాడే రాయి విసరాలి. ఏ లోపం లేని వాడే ఆ శిక్ష విధించాలి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా?
మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో